మిత్రమా, మన జీవితంలో సక్సెస్ అయ్యే వాళ్లను చూసినప్పుడు గాని, వాళ్ళ గొప్ప పనులు చూసినప్పుడు గాని మనకు తెలియకుండానే ఒక చిన్న ఈర్ష్య, చిన్న కుళ్ళు కలుగుతుంది. అది సహజం. మనకు కూడా వాళ్ళలా ఉండాలి అని ఉంటుంది కదా. కాని ఈరోజు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పెద్ద విషయమేంటంటే, వేరే వాళ్ళు గెలిచినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా సంతోషంగా చప్పట్లు కొట్టడం నేర్చుకోవాలి. మీరు గమనించండి, సంతోషంగా ఉన్నప్పుడు నవ్వడం చాలా సులభం. కాని పక్కవాడు గెలిచినప్పుడు, పక్కవాడు పైకి ఎదుగుతున్నప్పుడు మనసులో ఎలాంటి చెత్త ఆలోచనలు లేకుండా ఆనందంగా అతని జీవితాన్ని మెచ్చుకోవడమనేది చాలా గొప్ప లక్షణం. అందుకే అంటారు, క్లాప్ ఫార్ అదర్స్, యువర్ టైం విల్ కమ్. నువ్వు వేరే వాళ్ళ సక్సెస్ని నిజంగా గౌరవిస్తే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ విశ్వం మొత్తం కలిసి నీకు సహాయపడుతుంది. నీకు తప్పకుండా మంచి సమయం వస్తుంది. దీనికి మహాభారతంలో ఓ గొప్ప ఉదాహరణ ఉంది. యుధిష్ఠరుడిని చూడండి. ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా చివరకు ధర్మాన్ని నిలబెట్టుకోగలిగాడు. భీముడిని చూడండి. తన శక్తి బలాన్ని నమ్ముకున్నాడు. ఎన్నిసార్లు అవమానాలు ఎదురైనా తన బలాన్ని వాడుతూనే ఉన్నాడు. కౌరవులందరినీ అంతం చేస్తానని చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చే వరకు తన పట్టు వదలలేదు. మరీ ముఖ్యంగా అర్జునుడి విషయంలో ఒక సందర్భం ఉంది. యుద్ధభూమిలో తన ఎదురుగా ఉన్నది తన గురువులు, బంధువులు అని తెలుసుకుని అస్త్రాలను పక్కన పెట్టేస్తాడు. నేను యుద్ధం చెయ్యను అని వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆయన గీతా బోధన ద్వారా అర్జునుడిని మళ్లీ కార్యోన్ముఖుడిని చేశాడు. భయపడి పక్కకు తప్పుకోవడం, మధ్యలో వదిలేయడమనేది క్షత్రియ ధర్మం కాదు అని బోధించాడు. ఈ కథలన్నీ మనకు ఏం చెబుతున్నాయి? నువ్వు ఎంత గొప్ప కష్టంలో ఉన్నా సరే, నీ చేతుల్లో ఏమీ లేదని అనిపించినా సరే, నువ్వు నమ్మిన ధర్మాన్ని, నీ లక్ష్యాన్ని వదులుకోవద్దు. కొందరికి విజయం త్వరగా రావచ్చు, కొందరికి ఆలస్యం కావచ్చు. ఆలస్యం అయినంత మాత్రాన ఆశ వదులుకోవద్దు. నీ సమయం తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ విశ్వం నువ్వు నిస్వార్థంగా ఇతరులను అభినందిస్తూ, నీ ప్రయత్నాలను ఎప్పుడూ ఆపకుండా కొనసాగిస్తూ ముందుకు సాగుతుంటే నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రయత్నం చేయకుండా కూర్చుంటే మాత్రం నీ దగ్గరకు వచ్చి ఏదీ నిన్ను పలకరించదు. మిత్రమా, నువ్వు పోరాడుతూనే ఉంటే ఖచ్చితంగా నీకు రావాల్సిన ఫలితం ఏదో ఒకరోజు నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. కాబట్టి ఇక నుంచి ఎవరైనా సరే విజయం సాధిస్తే, సక్సెస్ అయితే చప్పట్లు కొట్టండి. అది మన సంస్కారానికి నిదర్శనం. మీ లక్ష్యం వైపు ఎప్పుడూ పోరాడుతూ ఉండండి. ఎందుకంటే పడవ మీద ఉన్న మనిషి ఎలాగైతే తన లక్ష్యం వైపు చూస్తుంటాడో, అలాగే ఓ గొప్ప జీవిత లక్ష్యాన్ని నువ్వు ఖచ్చితంగా చేరుకుంటావు. నీ మంచి సమయం రాబోతోంది. యువర్ గుడ్ టైమ్ ఈజ్ కమింగ్. మిత్రమా, మన జీవితంలో ప్రతిరోజు అనేది ఒక కొత్త ఆరంభం. అవును, ప్రతిరోజు మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక కొత్త అవకాశం. ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఇందులో ఉన్న లోతైన అర్థాన్ని ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి రోజు ఎలా గడిచిపోయినా సరే అది మన చేతుల్లో లేదు. కాని ఈరోజు మాత్రం కేవలం మీదే. సూర్యోదయం అయ్యిందంటే ఈ ప్రపంచం మనకు ఒక ఖాళీ పేజీని ఇచ్చిందన్నమాట. ఆ పేజీలో మీరు ఏం రాస్తారు? పాత భయాలు, పాత తప్పులు, పాత నిరాశలే రాస్తారా? వద్దు మిత్రమా, మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతిలోనే ఉంది అని గుర్తుంచుకోండి. దీనికే ఆలోచన మొదలవ్వాలి.
మనం ఎప్పుడూ అనుకుంటాం, రేపటి నుంచి జిమ్కెళ్తా, సోమవారం నుంచి కొత్తగా మొదలు పెడతా. ఈ రేపు కోసం, ఈ సోమవారం కోసం ఎదురు చూస్తూ ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాం? నిజంగా మార్పు రావాలంటే అది ఈ క్షణం నుంచే మొదలు కావాలి. అసలు మీరు ఏం మార్చాలనుకుంటున్నారు? మీ బరువు పెరిగిందా? మీ ఆర్థిక పరిస్థితి బాలేదా? మీరు నేర్చుకోవాల్సిన కొత్త నైపుణ్యం, కొత్త స్కిల్ ఏదైనా ఉందా? ముందుగా ఆ ఒక్క విషయాన్ని గుర్తించండి. ఒక చిన్న గోల్ పెట్టుకోండి. ఉదాహరణకు, ఈరోజు 1 గంట చదువుతా, ఈరోజు 1 కిలోమీటర్ నడుస్తా. అంతే. పెద్ద పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు. కానీ చిన్న చిన్న అడుగులు వేయడం మాత్రం ఈ రోజు నుంచే మొదలు పెట్టవచ్చు. ఇక్కడ కదలిక ముఖ్యం. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణమేంటంటే, వాళ్ళు ప్లాన్ చేస్తారు, ఆలోచిస్తారు, కలలు కంటారు. కానీ ఆ కలల వైపు ఒక్క అడుగు కూడా వేయరు. నేను చేయగలను అని మనసులో బలంగా నమ్మితే సరిపోదు. దానికోసం పనిచేయాలి. మన శరీరంలో ప్రతి కణం మార్పు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. దానికి సరైన దిశానిర్దేశం చేయాలి. మీరు బద్ధకంగా కూర్చుంటే జీవితం కూడా ఎక్కడికి కదలకుండా అక్కడే ఆగిపోతుంది. ఎక్కడైతే నొప్పి ఉంటుందో, ఎక్కడైతే కష్టం ఉంటుందో అక్కడే నిజమైన ఎదుగుదల ఉంటుంది. అందుకే ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చేయండి. రేపటికి వాయిదా వేయకండి. అదే మిమ్మల్ని మిగతా వాళ్ళ నుంచి వేరు చేస్తుంది, ప్రత్యేకంగా ప్రపంచానికి చూపిస్తుంది. అంతేకాదు, మీ మనసు మాట వినండి. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. మనం చిన్న చిన్న విషయాలకు ఎంత అడ్జస్ట్ అయిపోతున్నాం. మనకు నచ్చని ఉద్యోగాన్ని, నచ్చని జీవితాన్ని ఇంతేలే అని సర్దుకుపోతున్నాం. కానీ మీరు అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు. మీ లోపల ఉన్న నిజమైన పవర్ ఏంటో తెలుసుకోవడానికి ఈరోజు ఒక మంచి అవకాశం. మీరు దేని గురించి చింతిస్తున్నారు? పాత తప్పులా? వాటి జ్ఞాపకం పెట్టుకోవడం దండగా. ప్రతి ఉదయం దేవుడు మీకు ఆ తప్పులను సరిదిద్దుకునే ఛాన్స్ ఇస్తున్నాడు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి. అంతే తప్ప వాటిని మోస్తూ కూర్చోవద్దు. నెగిటివ్ ఆలోచనలు, మిమ్మల్ని వెనక్కి లాగే మనుషులు, పనికిరాని విషయాలు, వీటన్నిటినీ ఈరోజే, ఈ క్షణమే వదిలేయండి. మీ దారిలో మీకు అడ్డంకిగా ఉన్నది ఇంకెవరో కాదు, కేవలం మీరే. మిత్రమా, మన జీవితంలో గొప్ప మార్పులు రావడానికి లక్షల్లో డబ్బు అవసరం లేదు, పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. కేవలం మారాలి అనే బలమైన సంకల్పం ఉంటే చాలు. ఆ సంకల్పం ఈరోజే, ఈ క్షణమే మొదలవ్వాలి. ఈ క్షణం నుంచి మీరు పాత మనిషి కాదు. మీరు ఒక కొత్త లక్ష్యాన్ని ఎంచుకున్నారు. మీరు మీ ప్రయాణంలో ముందుకు కదులుతున్నారు. ప్రతిరోజు ఒక అద్భుతమే. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మన చేతుల్లోనే ఉంది, మన చేతల్లోనే ఉంది. ఈరోజు, ఈ క్షణం మనం తీసుకున్న చిన్న నిర్ణయం రేపు మన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. వెనుదిరిగి చూడకుండా ఈ కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. నీ జీవిత చరిత్రని నీవే అద్భుతంగా లిఖించుకో. నీలో మార్పు మొదలవ్వడానికి ఏ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు. ఇది రాసిపెట్టుకో.